జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగోలగుంటలో అంతా మా ఇష్టమంటూ వైసీపీ సర్పంచ్ భర్త కాశీ రామేశ్వరరావు వ్యవహరిస్తూ ఉన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్ ని తన గెస్ట్ హౌస్ లో ఆయన మార్చేశారు. భవనంలో రసాయనాలు ఎరువులు డంప్ చేస్తున్నారు. అంతేకాకుండా కోడి పుంజులను పెంచుతూ తన పొలంలోకి వచ్చిన చెరుకు పంట వాళ్లకు ఆశ్రయంగా మార్చేశారు. హెల్త్ క్లినిక్ కు ఉండవలసిన బోర్డును ఎందుకు తీశారని అధికారులను అడిగినట్లు స్థానికులు చెప్తున్నారు. వారు సర్పంచ్ పనులకు అడ్డుగా ఉంది అని బోర్డును తొలగించినట్లు చెప్పారు. అయినా అడగడానికి మీరెవరని సర్పంచ్ సొంత డబ్బులతో ఈ బిల్డింగ్ నిర్మించుకున్నారు. ఆయన ఏమైనా చేసుకుంటారు, అడగటానికి మీరెవరని సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు ప్రశ్నలు అంటున్నారు. వాళ్ళకి అడ్డంగా ఉందని సర్పంచ్ గారు తీసేయమన్నారు. ఇది చెరుకు బండ వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి అడ్డుగా ఉందని. అవునండి, వాళ్ళు చెరుకు వేసుకుంటానికి ఇచ్చారండి. ఇది మన గవర్నమెంట్ కాదు, సర్పంచ్ గారు సొంతంగా ఆయన డబ్బులతో కట్టించుకున్నారు. ఏది ఈ బిల్డింగ్ సర్పంచ్ గారు సొంతంగా ఆయన బిల్డింగ్ ఆయన డబ్బులతో కట్టించుకున్నారు. అవునండి, పంచాయతీ ఆఫీస్ కింద వాడారు. ఆ తర్వాత అడిగితే మనకు వెల్నెస్ సెంటర్ కింద ఇచ్చారు. నేను మీడియా అండి చేసుకోమన్నారు. మీరేమన్నారు? అంతే కదా, అంటే ఈ హెల్త్ క్లినిక్ ని ఎలా అయినా వాడుకుంటారు. మీరేమన్నా చెప్పండి. హెల్త్ క్లినిక్ ని ఎలా అయినా వాడుకుంటారు. హెల్త్ క్లినిక్ ని ఎలా అయినా వాడుకుంటారు. మీరు అడిగితే సరిపోరు. మీరు ఇక్కడ ఉండే అధికారి కాదు. మీరు మీకేం కావాలి చెప్పండి. అలా కాదండి, ఇక్కడ ఉండే అధికారి కాదు. మీరు మీకేం కావాలి చెప్పండి. ఫస్ట్ హెల్త్ క్లినిక్ లో వాడాలి. హెల్త్ క్లినిక్ లాగానే వాడుతున్నారు. మరి వీళ్ళందరూ ఏంటండి? వీళ్ళంతా ఒక నిమిషం ఆగండి. మీరు వాళ్ళని అడగడం ఏంటండి? ఈ ఆఫీస్ ఎవరిది? ఈ ఆఫీసు ఈ సరౌండింగ్ మీది కాదు, మీకు సంబంధం లేదు.